సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుకు విశ్వాసిస్తూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలలో అభివృద్ధికి దోహదపడుతూ ఇక్కడ అభివృద్ధి విషయంలో మా వంతు ఎక్కడ కానీ అభ్యంతరాలు లేకుండా అభివృద్ధి విషయంలో సంపూర్ణంగా తోడ్పడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఆళ్లగడ్డ ప్రజలు కూడా 86,000 మంది ఓట్లు మాకు వేసినందుకు వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలింగ్ అయింది. 84% ఆళ్లగడ్డ పోలింగ్ జరిగింది. దాంట్లో మనకు 86,000 ఓట్లు మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రజా తీర్పుకు శిరసావహిస్తూ జరగబోయే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ మా కార్యకర్తల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్లకు కావాల్సిన విషయాల్లో అనుక్షణం ప్రభుత్వం అధికారుల దగ్గర కానీ ఇంకా వేరే ఎక్కడైనా కానీ పర్సనల్ కానీ ఏదైనా కానీ వాళ్ళకు అనునిత్యం వాళ్లకు ఏ ఇబ్బంది జరగకుండా మేము బాధ్యత తీసుకొని దానికి ఇలాగనే ఇంతకుముందు ఎట్లా జరిగిందో అట్లనే జరగాలని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను కోరేది ఏంటంటే ఇంకొకటి కూడా అందరినీ కూడా ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా జరిగే విషయాల్లో కూడా మీరు కూడా కొన్ని విషయాలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనే దాని మీద మీరు కూడా బేరీజు వేసుకొని ఖచ్చితంగా అవాస్తవాన్ని అవాస్తవం అని చెప్పి చేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అటువంటి విషయాలు రాకూడదని కోరుకుంటున్నా. ఇంతకుముందు కూడా నేను మే 13వ తేదీ నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 14, 15 జరిగిన రోజే 15వ తేదీ మనం ప్రెస్ మీట్లోనే చెప్పాను. ఆ రోజే చెప్పాను ప్రజలు ఏ తీర్పిస్తే దానికి శిరసావహించి దానికి ముందుకు వెళ్తామని. కాబట్టి ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. ప్రజలు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ ప్రకారమే ఈరోజు మమ్మల్ని అపోజిషన్లో ఉన్నాం కాబట్టి అపోజిషన్లోనే ఉంటాము. మా కార్యకర్తలకు సంబంధించిన విషయాలలో అన్నింటిలో కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా కాపాడుకుంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తాము. అభివృద్ధి విషయంలో మాత్రం అన్నింటిలో మీ ద్వారా తెలియజేసిందంటే ప్రభుత్వానికి మా వంతు అపోజిషన్లో మాకు ఎక్కడ కానీ సహకరించుకుంటూ ముందుకు ఏర్పడ్డ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచినటువంటి నా కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండాలా, ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదేవిధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది. అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం. అదేవిధంగా నేను ఒకటే కోరేది, మనం గ్రామ స్థాయిలో కానీ ఇంకొక స్థాయిలో కానీ గత 5 ఏళ్ళు ఆళ్లగడ్డ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ఎక్కడన్నా కానీ తొందరపడకుండా అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఖచ్చితంగా దాన్ని చట్ట ప్రకారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడము, లేకపోతే అక్కడి నుంచి రెస్పాన్స్ రానప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే అంతకంటే పై స్థాయి అధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి అసాంఘిక సమస్యలు కానీ ఏవి జరగకుండా మనం ఆళ్లగడ్డను ప్రశాంతంగా ఉంచే విధంగా ఎల్లప్పుడూ మీకు అండగా మా కుటుంబం, మీరు మీకు మేములాగా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు మనం ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు అంటే కౌంటింగ్ జరిగి కేవలం 48 గంటలు కూడా పూర్తిగా అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలా అంటే ఇంకొద్దిగా టైం మనకు పడుతుంది. ఆ టైం అంతసేపు మనం అందరం కూడా త్వరలోనే ఒక మీటింగ్ ఒక 10-15 రోజుల లోపల మన గౌరవ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత మనం అందరం కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మండల వారీగానో తాలూకా స్థాయిలోనో అందరం కూడా కలిసి కూర్చొని రానున్న కాలంలో మనం చేయాల్సిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా రూపొందించుకొని ముందరికి వెళ్దాము. ఎవరే కానీ చిన్న విషయాలకి ఎక్కడ కూడా అధైర్యపడద్దు, ఏదున్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి అందరికి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.